జబర్దస్త్ లో ఆయన ఎన్ని స్క్రిప్ట్లు అయితే రాశాడో, ఈయన ఏవి కూడా ఆయన స్క్రిప్ట్ రాసుకొని ఏదో చేసుకొని లోపలికి వచ్చాడు. దాని గురించి నేను పెద్దగా మాట్లాడాల్సింది ఏం లేదు. ఆ పులిహోర రాజా ఈ 105 రోజులు ఏం చేస్తాడనేది అందరికీ తెలిసిందే. 105 రోజులను ఎందుకు అంటున్నాను అంటే, అగ్రిమెంట్ లో ఆల్రెడీ ఉంది. ఎందుకంటే ఈటీవీ అగ్రిమెంట్ బ్రేక్ చేసుకొని ఇక్కడికి వచ్చాడు. సో ఖచ్చితంగా అతను ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. టాప్ 7 వరకు అయితే ఉంటాడు. సో అలాంటి ఇమ్మాన్యుల్ గురించి ముందు ముందు రోజుల్లో నేను ఏమైనా మాట్లాడతాను, కానీ ఇప్పుడు చేసిన పులిహోర గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు నేను మాట్లాడదలుచుకున్నా వాట్ ఈస్ దిస్ ఇంకొకటి చెప్తా. జబర్దస్త్ అనే షో 12 years కంప్లీట్ చేసుకుంది. ఈయన ఎప్పుడో మధ్యలో ఎంట్రీ ఇచ్చాడు. మధ్యలో కూడా వీళ్ళకి జబర్దస్త్ 100 ఎపిసోడ్, 150 ఎపిసోడ్, 200 ఎపిసోడ్ ఇట్లాంటివి అయ్యాయి. అప్పుడు నేను ఇదే వేదిక మీద ఎమ్మెల్యే అయ్యాను, మంత్రి అయిన రోజా గారు వీళ్ళు ఎలా చెప్పుకున్నారు ఎమోషనల్ గా, ఈయన చాలా సార్లు అసలు ఈ వేదిక అని 100 సార్లు చెప్పాడు. ఒక్కసారి ఛానల్ మారిన వెంటనే నా జీవితానికి అసలు కర్త కర్మ క్రియ బిగ్ బాస్ అని మాట్లాడేశాడు. అంటే ఎక్కడుంటే వాళ్ళ భజన చేయడం ఇలాంటి వాళ్ళకి అలవాటు నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ క్రిన్స్ గురించి నాకు ఇప్పటిదాకా ఐ డోంట్ వాంట్ టు టాక్ ప్లీజ్ యార్.